రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్తే మేడం. నమస్తే. సో రీసెంట్గా వివేకం అనే ఒక మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. ఆ ట్రైలర్లో మొత్తం కూడా వివేకానంద రెడ్డి గారు ఎలా హత్య చేయబడ్డారు అనే అంశం పైన తీసినట్టుంది. సో మొత్తం కూడా కళ్ళకు కట్టినట్టు చూపించారు ఆ క్యారెక్టర్స్ కానీ ఆ నేమ్స్ అన్ని కూడా. సో మరి ఎలక్షన్స్ దగ్గరలో ఉన్న టైంలో ఎలాంటి మూవీ ట్రైలర్ బయటికి రావడం సో ఎలాంటి దారి తీస్తుంది అనొచ్చు? అంటే ఇది ఎలా ఉంటుందంటే కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసుకొని రామ్ గోపాల్ వర్మతోటి జగన్మోహన్ రెడ్డి సినిమాలు తీయించాడు. వ్యూహం కావచ్చు, ఇంకోటి శబదం కావచ్చు, ఇట్లాంటి సినిమాలు తీయించాడు. వాటి వల్ల ఎంత ప్రయోజనం జరిగింది అనేది మనకు తెలియదు. ఇప్పుడు వాళ్ళు వివేకం అనే సినిమా వాళ్ళే తీయించారా, లేకపోతే ఆ దర్శకుడికి జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం లేక తీశాడా మనకు తెలియదు. తీసింది ఎవరో కూడా మనకు తెలియదు. కానీ సేమ్ స్టోరీని పెట్టి తీశారు అనేది మీరు చెప్తున్నారు. అయితే ఇప్పుడు సినిమా వాస్తవానికి అంటే మనకు కనిపించేదానికి తగ్గట్లుగా సినిమా ఉందనుకోండి, ప్రజలు బాగానే ఆదరిస్తారు. ఇది వాస్తవమా లేకపోతే కల్పిత కాదా అనేది సంబంధం లేదు. అంటే ఇప్పుడు ప్రజల్లో ఏదైతే ఇప్పటి వరకు చలామణిలో నడిచినాయో వార్తలు, ఆ వార్తలకి తగ్గట్లుగా సినిమా ఉందనుకోండి, అబ్బా అచ్చుగుద్దినట్టు తీసేశాడు, భలే తీశాడు, దింపేశాడు, ఇలా మాట్లాడేసుకుని చూసేస్తారు జనాలు. మరి రిలీజ్ అయిన తర్వాత చూడాలి ఇది వాళ్ళకి ఎంతవరకు లాభమో ఎంతవరకు నష్టమో అని మీరు అడుగుతున్నారు. అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితి. కానీ అసలు ఆ సినిమాని రిలీజ్ అవనిస్తారా అనేది కూడా ఒక ప్రశ్నే. ఇవాళ అందరికీ అర్థమైన విషయం ఏంటి అంటే, ఇక్కడ వైసీపీకి సంబంధం లేకోకుండా ఈ హత్య జరగలేదు అన్నది 100% వాస్తవం. దానిలో ఎవరెవరు పాలు పంచుకున్నారు, ఎవరి పాత్ర ఎంత అనేది, ఎవరు దీన్ని స్కీమ్ చేశారు, ఎవరు దీన్ని అమలు పరిచారు, అలాగే ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళని ఎవరు కాపాడుతున్నారు అనేది వేరే విషయం. కానీ ఇది వైసీపీ పార్టీ తన కోసం చేసిన హత్య అనేది మటుకు క్లారిటీగా వచ్చేస్తుంది ఇక్కడ. దానికి 2-3 రకాల కారణాలు ఉన్నాయి. ఒకటి, ఆ శవం అలా కనిపించినప్పుడు ఆ శవాన్ని గుండెపోటుగా చెప్పి గుండెపోటు అని ప్రజలను నమ్మించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అసలు వీళ్ళు ఎందుకు గుండెపోటు అని ప్రచారం చేశారు? ఆ తర్వాత గుండెపోటు కాదు అని అర్థమైన తర్వాత, అంటే హత్య చేసి గుండెపోటుగా వీళ్ళు అభివర్ణించినట్టు లెక్క. తర్వాత కాదు ఇది హత్య. మరి హత్య అన్నప్పుడు ఎవరు చేశారు అనేది వస్తుంది. ఇప్పుడు వీళ్ళు అతన్ని అడ్డు తొలగించుకోవాలనుకున్నారు, అడ్డు తొలగించుకున్న తర్వాత అది మామూలుగా గుండెపోటు లాగా భ్రమింపజేసేటట్లుగా అనగా ఆయనని చంపేసి ఉన్నట్లయితే కనుక ఏ పేచి ఉండేది కాదు. అడ్డు తొలగించుకోవడం ఒకటే వాళ్ళ లక్ష్యం కాబట్టి దాని ప్రకారం అది జరిగిపోయేది చాలా మామూలుగా. ఇంకా కేసులు కోర్టులు ఏమీ లేకోకుండా ఎవరు నిందితులు కాదు ఇవేమీ లేకోకుండా మామూలుగా కథ కంచికి మనం ఇంటికి లాగా అయిపోయి ఉండేది. కానీ అక్కడ చిన్న ట్విస్ట్ ఏంటి అంటే, మరి ఎలా చంపాలనుకుని ఇంకోలాగా చంపారో ఏం జరిగిందో తెలియదు. కానీ ఈ పొద్దున్నే లేచి ఎవరి కాళ్ళు టీవీల ముందుకు వచ్చేసేసి మైకుల ముందుకు వచ్చేసేసి గుండెపోటు అని చెప్పిన వాళ్ళు కూడా మళ్ళీ తర్వాత లబలబలాడిపోయి అలా కాదు ఇలా జరిగింది, ఇలా కాదు అలా జరిగింది అని చెప్పిన వాళ్ళు కొంతమంది. ఆ తర్వాత ఏకంగా జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆ హత్య ఎలా జరిగిందో కూడా చెప్పగలిగే స్థాయిలో ఆయన మరి అంత రక్తి కట్టించారు అంటే కూడా బుక్ వచ్చింది, నారాసుర రక్త చరిత్ర అని. అంటే ఇప్పుడు ఎలాగూ హత్యని అర్థమైపోయింది. ఈ హత్య అని అర్థమైనప్పుడు ఈ హత్య తాలూకు లాభాన్ని కూడా తీసుకోవాలనుకున్నారు. చనిపోతే వచ్చే లాభం ఒకటి, ఇది హత్య అయితే కనుక ఎవరు చేశారు, ఎందుకు చేశారు, దీనివల్ల మనం ఏమి లాభం తీసుకోవచ్చు అనే ఒక ప్లానింగ్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు. అంటే ఎక్కడికక్కడ స్కెచ్లు వేసేసారు. ఈ ఫస్ట్ స్కెచ్ ఫెయిల్ అయింది, సెకండ్ స్కెచ్కి వచ్చేసారు. సెకండ్ దీంట్లో స్టోరీ ఎలా చెప్పుకుని వచ్చారు అంటే, అవును హత్య జరిగింది, ఈ హత్య ఇలా 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 జరిగింది,
ఈ హత్య చేసింది మటుకు చంద్రబాబు నాయుడే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వాళ్ళు సంబంధించిన వాళ్ళు చంద్రబాబు చేయించాడు, చేసిన వాళ్ళు ఎలా చేశారో ఈయన ఒక సీసీ కెమెరాలో చూసినంత ఇదిగా ఆయన స్టోరీ మొత్తం చెప్పేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు సునీత ఏమడుగుతుంది, అసలు గొడ్డలతో చంపారని ఈయనకి ఎవరు చెప్పారు? ఈయనకి ఎలా తెలుసు గొడ్డలతోనే నరికారని? ఆయన గొడ్డలతో నరికారని చెప్పాడు ఆ రోజు. ఎలా తెలుసు ఈయనకి? ఫోరెన్సిక్ రిపోర్ట్ రావాలి కదా. ఇప్పుడు పదునైన ఆయుధంతో వేటు వేస్తేనే గాయాలు అవుతాయి. రిపోర్ట్ లో గొడ్డలు పోటు అని చెప్పలేదు. అసలు రిపోర్ట్ ఎక్కడ వచ్చింది? శవం దహనం అవ్వకముందే, అంతిమ సంస్కారాలు జరగకముందే జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చేసేసి ఇలా జరిగింది, చిన్నాన్నని ఇలా చేశారు, చిన్నాన్నని అలా చేశారు, బాత్రూంలోని బెడ్రూమ్లో నుంచి బాత్రూంలోకి తీసుకెళ్లారు, బాత్రూంలో రక్తస్రావం అయ్యింది, రక్తపు వాంతి అయ్యింది, ఇవన్నీ చెప్పాడు కదా ఆయనే. చిన్నానా చిన్నానా అని చెప్పుకుంటా వచ్చాడు కదా. మరి ఇంత చెప్తే ఆ చెల్లి ఏమనుకుంది అంటే, చిన్నాన్న మీద ఇంత ప్రేమ ఉంది కావచ్చు, అన్నయ్య కథలాగా చెప్తుంది, చక్కగా అర్థమయ్యేటట్లు అందరికీ చెప్తున్నాడు, ఆ దొంగని ఖచ్చితంగా పట్టుకుని తిరుగుతాడు అనుకుంది ఆ చెల్లి. తీరా చూస్తే ఆ చెల్లినే దొంగని చేయాలని చూశాడు తను తప్పుకోవడం కోసం. ఇదంతా ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆవిడ మొన్న వర్ధంతి సందర్భంగా ఆవిడ ఒకటే ప్రశ్న వేసింది. అసలు మామూలుగా అయితే ఈవిడ ఈ 4 సంవత్సరాల కాలంలో ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత నిజంగా ఆయనకు గనక, ఆయన పార్టీకి ఈ హత్యకు గనక సంబంధం లేకుండా ఉన్నట్లయితే గనక ఆయన నిజాయితీగా దర్యాప్తు చేయించి చంద్రబాబు నాయుడికి సంఖ్యలు వేయించాల్సింది కదా. మరి అధికారంలో ఉన్నారు కదా, రాజు దలుచుకుంటే దెబ్బలకు పదవా? మరి అలా ఎందుకు చేయలేదు ఆయన? ఎందుకంటే తమ వాళ్ళే చేశారని ఆయనకు తెలుసు కాబట్టి కామ్గా ఊరుకున్నాడు. మరి ఇప్పటి వరకు నమ్మిన చెల్లి నమ్మలేకపోతుంది కదా. రోజు రోజు గడిచే కొద్దీ ఆమె కోర్టుకు వెళ్ళింది. కోర్టుకు వెళ్తే మళ్ళీ అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి సీన్ రివర్స్ అయిపోయింది. అసలు నువ్వు నీ మొగుడే చేశారు అని ఆవిడని బెదిరించడం మొదలెట్టారు. ఈ మొత్తం స్టోరీ ఇక్కడ దాకా వచ్చింది. ఇదంతా కూడా చూపించారనుకోండి ఈ సినిమాలో, ఈ వివేకం సినిమాలో ఇది మొత్తం చూపించారనుకోండి, జనాలు సంతోషంగా చూస్తారు. అంటే ఒక షెర్లాక్ హోమ్స్ అని చెప్పి ఇలాంటి హత్యలు ఇట్లాంటి వాటిని నవలలుగా రాసే, ఆ నవలు చదివినంత చక్కగా చూస్తారు, సంతోషిస్తారు. వాళ్ళకి టికెట్ కంటే ఎక్కువే గిట్టుబాటు అవుతుంది. ఆ మూవీ ట్రైలర్లో ముందు ఒక కుక్కను చూపించి ఆ కుక్కను కూడా చంపేశారు. ఓహో, అంటే ఒక కుక్క చంపేసి ఆ కుక్కని వివేకానంద రెడ్డి గారు చూసి బాధపడతారు. అంటే అదేమో హెచ్చరింప. అదే కుక్కను కూడా చంపారు కదా, వాళ్ళ ఇంట్లో ఉండే కుక్కను చంపారు కదా మొదలు. అవును, అప్పుడు ఆయన బాధపడ్డాడు కదా. ఆయన అప్పుడు జాగ్రత్త పడి ఉండాల్సింది. మరి ఈ కుక్కకు పట్టిన గతే నాకు పడుతుంది, నన్నెవరు కుక్కను చంపారు సరే నన్ను ఎందుకు చంపుతారులే అనే ఒక ధైర్యం, మొండి ధైర్యం ఆయనకు ఉండి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ఈ సినిమా ద్వారా మనకు అర్థం, ఈ సినిమా ఈ పేరు పెట్టడము, ఈ సినిమా ట్రైలరు ఇదంతా చూసిన తర్వాత వాళ్ళు నిజమైన కథలని తలపించేలాగా సినిమా తీసే ఉద్దేశంలో ఉన్నారు. ఇది రేపు బయటకు వస్తే ఏమవుతుంది అనేది మీరు అడిగిన ప్రశ్న. అసలు ఇప్పుడు ఇన్ని ఉదంతాలు చూసిన తర్వాత ఇంకా ప్రజలకు ఈ సినిమా కావాలంటారా అర్థం చేసుకోవడానికి? అంత అవసరంలే, అర్థమైపోయింది. అప్పుడంటే అర్థం కాలేదు, కానీ సునీతారెడ్డి అడిగిన ప్రశ్నతోటి ప్రజలందరికీ బాగా జ్ఞాననేత్రం తెరుచుకున్నట్లు అయింది. అసలు ఈయనకి గడ్డలితోనే చంపారు అని ఈయనకి ఎవరు చెప్పారు? నేను ఒక డాక్టర్ని, నాకు గొడ్డలతో చంపారని కనీసం నాకైతే అర్థమవుతుంది. ఈయనకి ఎట్లా అర్థమవుతుంది? అది ఆవిడ ప్రశ్న. ఆవిడ ప్రశ్నే కదా, మనందరి ప్రశ్న కూడా అదే. అసలు ఆయుధం ఎలా తెలిసింది ఈయనకి? ఇప్పుడు రేపు పోస్ట్ మార్టం రిపోర్ట్లో అక్కడ కూడా గొడ్డలని చెప్పలేరు వాళ్ళు, పదునైన ఆయుధం అనే చెప్తారు వాళ్ళు. మరి నేను గొడ్డలనే మాట ఎట్లా వచ్చింది ఈయనకి? గొడ్డలి పోటు అనేది ఇది అందరి ముందు ఉన్న ప్రశ్న. అందుకే అర్థమైపోయింది ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళ ప్రమేయమే ఉంది. పైగా అవినాష్ రెడ్డిని కాపాడాలని చూస్తున్నారు. పైగా ఆ రోజు రాత్రి ఫోన్ కాల్స్ ఎవరెవరు మాట్లాడుకున్నారు ఇవన్నీ కూడా వచ్చేసినాయి కదా మీడియాలో. వచ్చేసిన తర్వాత ఎవరికి అర్థం కాదు ఇక్కడ. అందుకే ఆమె చెప్తుంది కదా, మా అన్న కంటే కూడా మా వదినే ప్రమాదకారి అని చెప్తుంది సునీతారెడ్డి.
అంటే ఇప్పటి వరకు అందరికీ తెలిసింది ఏంటి అంటే తెల్లవారుజామున అవినాష్ రెడ్డికిను భారతీ రెడ్డికి కాన్వర్జేషన్స్ జరిగినాయి, చాటింగ్ జరిగింది అనేది బయటకు వచ్చిన తర్వాత అంటే అవినాష్ రెడ్డి ఏం చేయబోతున్నాడో భారతీ రెడ్డికి తెలుసు. భారతీ రెడ్డికి ఒక్కదానికి ఎందుకు తెలుస్తుంది, జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుస్తుంది కదా. లేదు అంటే అయిపోయిన తర్వాత అయినా జగన్మోహన్ రెడ్డికి చెప్పబట్టే కదా గొడ్డలి అనే సంగతి తేలింది. ఇలాంటి ప్రశ్నలు ప్రజల ముందు ఉన్నాయి. వాటన్నిటికీ ఒక అంటే అక్కడొకటి పూసలు ఉన్నాయి అనుకోండి, ఒక దారంలోకి ఎక్కించారనుకోండి ఒక దండ అవుతుంది. అట్లాగే ఇప్పుడు ఈ అక్కడొక ప్రశ్న ఇక్కడొక ప్రశ్న వీటన్నిటిని ఒక చోట చేర్చేలాగా ఈ సినిమా ఉండొచ్చు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.